పొందాం. కాబట్టి 3వ తేదీ ఉదయం 9 గంటలకి జత్వాని వాళ్ళ మదర్ ఇద్దరిని అరెస్ట్ చూపిస్తారు. చూపించిన వెంటనే ఇంకొక ఇన్వెస్టిగేషన్ టీంలో ఉన్నటువంటి ఇంకొక ఇన్స్పెక్టర్ వెళ్ళి వాళ్ళ ఇంటిలో సెర్చ్ నిర్వహించి వాళ్ళ ఫాదర్ని అరెస్ట్ చేస్తాను. చూడండి ఎంత స్పీడ్గా, జెట్ స్పీడ్ తోటి పోలీస్ యంత్రాంగం చాలా విచిత్ర వేగంతో స్పందించింది అనేటువంటిది. ఇంకా రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టు. అందులో అది ఎలక్షన్ టైం, ఎలక్షన్ షెడ్యూల్ ఇవ్వబడుతున్నటువంటి టైంలో వాళ్ళందరూ ఆ షెడ్యూల్లో ఇన్వాల్వ్ కాకుండా ఈ షెడ్యూల్లో ఇన్వాల్వ్ అయ్యారు. సో ఇక్కడ విషయం ఏంటంటే, సెర్చ్ జరిగేటప్పుడు ఆ ఇంటి ఓనర్కి ముందు నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన వెంటనే సెర్చ్ ప్రొసీడింగ్స్ కంప్లీట్ అయిన వెంటనే ఆ సెర్చ్లో ఏమి రికవరీ జరిగింది, లేకపోతే పోలీసులు ఏమి కనుక్కున్నారు, ఇవన్నీ కూడా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ఆ లిస్టు అవి మొత్తం ఇచ్చి వాళ్ళకి నోటీస్ సర్వ్ చేసి వారికి చదువుకోవడానికి అవకాశం ఇచ్చి, అంటే సెర్చ్లో ఏం జరిగింది, ఏం సెర్చ్ నిర్వహించారు, సెర్చ్లో ఏమేమి డివైసెస్ కానీ, ఫోన్స్ కానీ, ఎలక్ట్రానిక్ డివైసెస్ కానీ తీసుకున్నారనేటువంటిది వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి. ఏమి ఇవ్వరు. అలాగే ఇంకొక విచిత్రం ఏంటంటే, అరెస్ట్ సందర్భంలో వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి వాళ్ళ ముగ్గురిని బంధించేసి వెహికల్స్లో బంధించేసి వాళ్ళకి ఎవరితోని యాక్సెసిబిలిటీ లేకుండా వాళ్ళ సెల్ ఫోన్లు మొత్తం బలవంతంగా లాక్కొని ఎలక్ట్రానిక్ డివైసెస్ మొత్తం తీసేసుకొని వాళ్ళందరినీ ఆ 2 వెహికల్స్లో తీసుకెళ్లి బాంబే పోలీసులకి ఫార్మల్గా ఇన్ఫార్మ్ చేసి బాంద్రా కుర్లా పోలీస్ స్టేషన్లో అక్కడి నుంచి మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేసి ఇమీడియట్గా అక్కడి నుంచి అంటే 3వ తారీఖు సాయంత్రం మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర అక్కడ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేసి 3వ తారీఖు సాయంత్రమే 8-9 గంటల ప్రాంతంలో అక్కడి నుంచి బయలుదేరి 4వ తేదీ సాయంత్రానికి వాడు ఇబ్రహీంపట్నం చేరుకుంటారు. అంటే ఇక్కడ ఒకటేంటంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం అనేటువంటిది, సాక్షుల్ని విచారించడం అనేటువంటిది, దీనికి కావాల్సిన నేపథ్యాన్ని, సెర్చ్కి అరెస్ట్కి కావాల్సిన నేపథ్యాన్ని తయారు చేసుకోవడం అనేటువంటిది 10 రోజుల ముందే జరిగింది. ఎఫ్ఐఆర్ కంటే 10 రోజుల ముందే జరిగింది. ఎందుకు చెబుతున్నాను ఈ మాట అంటే, ఈ రాష్ట్రంలో అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి సిద్ధరామయ్య ఒక టీంని ముంబై పంపించి వాళ్ళ ఇంటి పరిసరాలు వీటన్నిటిని అబ్జర్వ్ చేసి, అట్లానే అక్కడ పోలీసు వ్యవస్థతోటి ముందులుగానే విశాల్ గుల్లి అనేటువంటి ఆయన పంపించి అక్కడ పోలీస్ యంత్రాంగంతో ముందే మాట్లాడుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాకముందే మంత్రాంగం నడిపి అన్నిటిని చేసుకొని, ఎందుకంటే వాళ్ళ పర్పస్ ఇలా చేయడానికి ఉన్న పర్పస్ ఏంటంటే, ఆమె దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ డివైసెస్లో అక్కడికి చెందినటువంటి ఒక పారిశ్రామికవేత్త సంబంధించినటువంటి కొంత డేటా ఉంది. ఆమె 5వ తేదీన ఆ డేటాని ముంబై పోలీసులకి సమర్పించాలి. ఆమెకి రిటర్న్ గా ఒక నోటీస్ ఇస్తారు బాంద్రా కుర్లా పోలీస్ వారు. అక్కడ నమోదైనటువంటి ఒక కేసుకు సంబంధించి ఆమె ఎలక్ట్రానిక్ డివైసెస్ లో ఉన్నటువంటి కొంత డేటాని పోలీసు వాళ్ళకి అందజేయాల్సి. కాబట్టి ఈ లోపులోనే 5వ తేదీన ఆమె అందజేయాల్సి ఉంటుంది. 3వ తేదీ సాయంత్రం నైటే వాళ్ళని ఎట్లా అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు, ఏమి ఛార్జెస్ ఉన్నాయి, ఏమి చెప్పరు. కాబట్టి ఇవంతా రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా, ప్రాథమిక హక్కుల్ని తోసిరాదని. ఇంకా విచిత్రం ఏంటంటే, ఈ కేసులో 467 ఐపీసీ సెక్షన్ పెట్టారు. అంటే ఫ్యాబ్రికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఫోర్జరీ ఆఫ్ డాక్యుమెంట్ అని పెట్టారు. ఆ డాక్యుమెంట్ ఎవరు ఫోర్జరీ చేశారనేది తేల్చరు. ఒక స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకొని విట్నెస్ తీసుకెళ్తారు. ఈ మొత్తం 10 సెక్షన్లు పెడితే ఆ 10 సెక్షన్లో ఈ ఒక్క సెక్షన్ 10 సంవత్సరాలకు పైన శిక్ష విధించదగిన కేసు. ఓకే, నటా సురేష్ గారు, ఒక్క విషయం, ఇబ్రహీంపట్నం తీసుకువచ్చారు తర్వాత? సరే, ఇబ్రహీంపట్నం తీసుకువచ్చిన తర్వాత 2 రోజులు పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఓకే, 6వ తేదీన వాళ్ళు మ్యాజిస్ట్రేట్ గారి ముందు, మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ విజయవాడ వారి ముందు హాజరుపరిచారు. 6వ తేదీన హాజరుపరిచిన వెంటనే పోలీస్ కస్టడీ పిటిషన్ మూవ్ చేసింది. రైట్. ఆ తర్వాత 5 రోజుల పాటు వీళ్ళు పోలీస్ కస్టడీలో ఉంటారు. కోర్టులో ప్రొడ్యూస్ చేయటం, అట్లాగే పోలీస్ కస్టడీకి పిటిషన్ వేయటం, పోలీస్ కస్టడీకి సంబంధించి వాళ్ళ న్యాయవాదికి కానీ ఇంకొకరికి కానీ నోటీస్ అనేటువంటిది ఇవ్వరు. పోలీస్ కస్టడీకి ఇమీడియట్గా తీసుకుంటారు. 5 రోజుల పాటు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ విజయవాడ, అక్కడ వీరిని బంధించి
ఈ ముంబైకి ఏదైతే ఈ బాంద్రా కుర్లా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందో పానిక్షానకవేత్త మీద, ఆ కేసు విడ్రాయల్కి సంబంధించినటువంటి అంశాల మీద సంతకాలు పెట్టమని, ఒక అండర్స్టాండింగ్ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ మీద సంతకాలు పెట్టాలని, అలాగనే ఈ ఏదైతే ఎలక్ట్రానిక్ డివైసెస్ని స్వాధీనం చేసుకున్నారో ఆ స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ డివైసెస్ యొక్క పాస్వర్డ్స్ని చెప్పాలని చెప్పేసి వాళ్ళని మానసికంగా 5 రోజుల పాటు హింసించారు. ఈ రోజు వచ్చినటువంటి వార్తలు ఏంటంటే ఆ ఇద్దరు ఆఫీసర్లు ఎవరైతే హింసించారో వాళ్ళు సివిల్ డ్రెస్లో ఉన్నారు. వాళ్ళేమి ఈ పోలీసు దుస్తులు ధరించడం కానీ వాళ్ళ ఐడెంటిఫికేషన్ కానీ లేదు. సో పేర్లు కూడా తెలీదా? పేర్లు పేర్లు కూడా తెలియదు. తెలియకనే ఈ ప్రాబ్లం అంతా. నిన్న అందుకే ఆమె మా క్లయింట్ జత్వాని పోలీసు అదే మన ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆవిడ ప్రెస్ని అడ్రస్ చేస్తున్నప్పుడు ఇద్దరు పోలీసులు, తెలియని పోలీసులు అంటే మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులు నన్ను ఇబ్బంది పెట్టారని చెప్పింది. అయితే